ఈరోజు వీడియోలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఒక నోటిఫికేషన్ అండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకి ఎంతగానో ఎదురుచూస్తున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఎన్ని జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, ఆల్రెడీ దాని డేట్ అయిపోయిందా, లేకపోతే ఇంకా దాన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేశారా లేదా తగ్గించారా? సో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము. చెప్పినట్లు ఆల్రెడీ ఈ యూపీఎస్సీ 979 పోస్టుల కోసం అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. సో దాని గడువు ఫిబ్రవరి 11వ తారీఖు వరకు అని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు దాని గడువును అయితే పెంచారు. ఇది ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పవచ్చు. సో పొడిగిస్తున్నటువంటి తేదీ ఎప్పటిదాకా అంటే ఫిబ్రవరి 18వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు వరకు మనకి అప్లై చేసేటువంటి అవకాశం ఉంది. సో మరొకసారి చెప్తున్నాను, ఫిబ్రవరి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అయితే అప్లై చేసేటువంటి అవకాశం ఉంది. దీని గురించి డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవాలి అంటే యూపీపీఎస్సీకి సంబంధించి అధికార వెబ్సైట్ అయినటువంటి UPPSC.gov.in అనేటువంటి ఒక వెబ్సైట్ త్రూ అయితే మనం చూసుకోవచ్చు. సో అలాగే దీనికోసం ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కనుక ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అని చెప్పి ఓటీఆర్ని అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ని మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఓటీఆర్ అంటే ఒకసారి మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మనకి ఈపీపీఎస్సికి సంబంధించి జీవితకాలం అయితే చెల్లుబాటులో ఉంటుంది. అయితే ఇప్పటికే మన ప్రొఫైల్ మనం క్రియేట్ చేసుకున్న వాళ్ళైతే ఒకసారి క్రియేట్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ దాని గురించి ఓటీఆర్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకసారి దీని డీటెయిల్స్ కావాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అవన్నీ కూడా చూడాలి అంటే మనం అధికారిక వెబ్సైట్ అయినటువంటి UPPSC.gov.in అయితే చూడొచ్చు. ఒకసారి UPPSC.gov.in వెబ్సైట్ సందర్శిస్తే మనకి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుస్తాయి. వెబ్సైట్లోకి వెళ్ళి హోమ్ పేజీలో ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లింక్ పైన క్లిక్ చేస్తే అభ్యర్థులు ఇప్పటి వరకు ఓటీఆర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోకపోతే ముందుగా ఓటీఆర్ ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్టెప్ ఏంటి అంటే ప్రొఫైల్లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది నింపాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి కన్ఫర్మేషన్ పేజీ అనేది డౌన్లోడ్ చేసుకుంటే తదుపరి అవసరాల కోసం ఎప్పుడైనా సరే మనకి ఉపయోగపడుతుంది. సో మనీ అనేది కట్టేసిన తర్వాత దానిని మనం ప్రింట్అవుట్ తీసుకుంటే మంచిది డౌన్లోడ్ చేసుకొని. అప్లికేషన్ ఫీజు చాలా తక్కువ అండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ₹100 ఈపీపీఎస్సీ నిర్ణయించిన ప్రకారం. అలాగే మహిళలకి, ఎస్సీ ఎస్టీలకి, దివ్యాంగులకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా అయితే మినహాయింపు అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. 18వ తేదీకి సాయంత్రం వరకు అయితే మనకు అప్లై చేసే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ మనకు కరెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి కరెక్షన్ అనేది ఎప్పుడు అంటే కరెక్షన్ విండో అనేది ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అయితే మనకి అందుబాటులో ఉంటుంది. 25వ తేదీ అయితే కరెక్షన్ చేసుకోవడానికి ముగుస్తుంది. సో మనకి IFOSకి సంబంధించి 2025కి దరఖాస్తు చేయాలి అనుకున్నటువంటి అభ్యర్థులు UPPSC అధికారిక వెబ్సైట్ ద్వారా అయితే మనం దాన్ని అప్లై చేసేటువంటి అవకాశం ఉంది. సో కరెక్షన్తో సహా మనకి ఫిబ్రవరి 25వ తేదీతో ఎండ్ అయిపోతుంది. అప్లై చేసిన లాస్ట్ డేట్ 11వ తారీఖు నుంచి ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది గమనించుకోండి.